Hey everyone, welcome back to my channel Diksha's BTech Life. సో ఈరోజు వీడియోలో నేను క్లబ్ గురించి మీకు డీటెయిల్గా అండ్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా, యూస్ఫుల్ వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే క్లబ్స్ అనేవి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వాలి. సో క్లబ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ ముందే తెలుసుకోవటం వల్ల బెస్ట్ కదా, మీకు అసలు ప్రాసెస్ ఎలా ఉండిద్ది అని చెప్పి. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. క్లబ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే చాలా వెరైటీ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్. సో చాలా అండ్ వెరైటీ ఆఫ్ క్లబ్స్ కూడా చాలా ఉంటాయి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒక 30 క్లబ్స్ దాకే ఉండొచ్చు మోస్ట్లీ. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ ఫ్రెండ్ ఎవరో జాయిన్ అవుతున్నారని లేకుండా, సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆ క్లబ్స్ ఒకసారి చెక్ చేసి మీ ఇంట్రెస్ట్ని బట్టి అయితే జాయిన్ అవ్వండి క్లబ్స్ ఏదైనా కానీ. అండ్ ఏ క్లబ్లో జాయిన్ అవుతారనేది మాత్రం మీ చాయిస్. అది యూనివర్సిటీ వాళ్ళు ఈ క్లబ్ తీసుకోవాలని ఏమి ఉండదు. సో 20-25 క్లబ్స్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సో ఆ క్లబ్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఆ క్లబ్ టైమింగ్స్ అనేది కూడా మీకు చెప్తారనమాట. ఏ టైంకి మీరు ఆ క్లబ్ అటెండ్ అవ్వాలి అని చెప్పి, ఏ డేలో అటెండ్ అవ్వాలి అని చెప్పి. సో ఆ టైంకి ఆ బ్లాక్కి మీరైతే వెళ్ళాలి ఆ డే. సో మాకైతే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు వెన్స్డే ఆఫ్టర్నూన్ ఇంకా ఏ క్లాసెస్ ఉండవు అనమాట. వెన్స్డే ఆఫ్టర్నూన్ అది ఏ క్లాసెస్ ఉండవు మాకు. అది అందరికి ఫస్ట్ ఇయర్ మొత్తం స్టూడెంట్స్కి వెన్స్డే ఆఫ్టర్నూన్ మాత్రం ఏ క్లాసెస్ ఉండవు. సో ఆ టైంలో అయితే మేమైతే క్లబ్స్ అనేవి ఉంటాయి ఆఫ్టర్నూన్ టైంలో, వెన్స్డే ఆఫ్టర్నూన్. సో అప్పుడైతే మేము క్లబ్స్కి వెళ్తాము. ఎవరికి క్లబ్ ఉందో సో ఆ క్లబ్కి అయితే మేము వెళ్తాము. బట్ ఈ ఇయర్ రూల్స్ కొన్ని మారినాయి. సో క్లబ్ మరి ఏ టైం పెడుతున్నారు, ఏ డేలో పెడతారు, ఏ టైమింగ్ పెడతారు అయితే నాకైతే తెలియదు. సో ఫస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు అయితే వెన్స్డే ఆఫ్టర్నూన్ వెళ్ళేవాళ్ళము. మనకి 20-25 or 30 క్లబ్స్ దాకా ఉన్నాయి, వెరైటీ ఆఫ్ క్లబ్స్ ఉన్నాయి అని చెప్పారు కదా. సో వాటిలో నాకు కొన్ని ఐడియా ఉన్న క్లబ్స్: కోడింగ్ క్లబ్, మ్యూజిక్ క్లబ్ అండ్ డాన్స్ క్లబ్, అండ్ ఆల్సో యోగా క్లబ్, ఈసెల్ క్లబ్, స్మార్ట్ టెక్ క్లబ్, సినిమాటిక్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, ఫ్యాషన్ క్లబ్, వెల్నెస్ క్లబ్, అండ్ ఆల్సో ఎన్ఎస్ఎస్ క్లబ్, ఎన్సిసి, రోబోటిక్ క్లబ్, హిస్టరీ క్లబ్ అండ్ క్రియేటివ్ ఆర్ట్స్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ సో ఇలా అయితే చాలా క్లబ్సే ఉన్నాయి. స్పోర్ట్స్లో అయితే వాలీబాల్ క్లబ్, ఫుట్బాల్ క్లబ్, బ్యాడ్మింటన్ క్లబ్. సో స్పోర్ట్స్ ఎవరైతే మంచిగా ఇంట్రెస్ట్ ఉందో సో స్పోర్ట్స్ వాళ్ళకి కూడా చాలా టైప్ ఆఫ్ క్లబ్సే ఉన్నాయి వాళ్ళకి కూడా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ క్లబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మ్యూజిక్, డాన్స్ వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళకి కూడా బెస్ట్ మ్యూజిక్ అండ్ డాన్స్ క్లబ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కోడింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కానీ సో కోడింగ్ క్లబ్, వెల్నెస్ క్లబ్, యోగా క్లబ్, యోగా అయితే ఇంకా రిలాక్సేషన్, సో యోగా క్లబ్, రోబోటిక్ క్లబ్, రోబోట్స్ గురించి, ఈ టెక్నాలజీ గురించి, సో రోబోటిక్ క్లబ్ అండ్ హిస్టరీ క్లబ్, అండ్ ఆల్సో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, సర్వీస్ అండ్ డిసిప్లిన్. సో ఇలా ఈ క్లబ్స్, ఫ్యాషన్ క్లబ్, స్మార్ట్ టెక్ క్లబ్, ఈసెల్ క్లబ్. సో ఇలా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇలా క్లబ్స్లో జాయిన్ అయ్యి. అండ్ మీకు ఈ క్లబ్స్ ఏంటంటే రిలాక్సేషన్, అంటే రోజు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, రోజు ఎగ్జామ్స్ అని ఏదో ఒక కొంచెం ఉండేది కదా. సో ఇది రిలాక్సేషన్ అనమాట ఈ క్లబ్స్ అనేవి. అండ్ మీరు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు కూడా ఐడియా ఉండిద్ది అండ్ మీకు కూడా యాక్టివిటీస్ చేస్తారు. సో మీకు కూడా ఐడియా వచ్చిద్ది అండ్ మీకు కూడా ఫ్రెండ్స్ అవుతారు, చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. మీరు వాళ్ళ గురించి కొంచెం సో నెట్వర్క్ అనేది పెరిగిద్ది. అండ్ ఆల్సో అక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మీకు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్లబ్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మీరు ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్లబ్లో జాయిన్ అవ్వటం వల్ల, లైక్ డాన్స్ క్లబ్, మ్యూజిక్ క్లబ్, సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న క్లబ్స్లో జాయిన్ అవ్వటం వల్ల మీరు ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ క్లబ్ తీసుకుంటే స్పోర్ట్స్ వాళ్ళు వాలీబాల్, బ్యాడ్మింటన్, మీకు బ్యాడ్మింటన్ కనుక బాగా ఇష్టం, మేము బాగా ఆడతా అనుకుంటే సో బ్యాడ్మింటన్ క్లబ్లో అయితే జాయిన్ అయితే సో మీరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకుంటే మీరు ఇక్కడ ఏమన్నా బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూనివర్సిటీ వాళ్ళు వేరే కాలేజెస్కి ఏమైనా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటే అక్కడ
ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో చాలా యూజ్ ఉండిద్ది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్లబ్లో జాయిన్ అయ్యి మీరు నేర్చుకుంటే సో అది చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. అది స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళకైనా, డాన్స్ ఆర్ మ్యూజిక్ క్లబ్ వాళ్ళకైనా, ఎవరికైనా. అండ్ ఫొటోస్ నేను ఫోటోగ్రఫీ అవ్వాలి, ఫోటోగ్రఫీ సైడ్ ఇంట్రెస్ట్ అనిపిస్తే సో ఫోటోగ్రఫీ క్లబ్ అనేది బెస్ట్. సో సినిమాటిక్ క్లబ్ ఏంటంటే కొంచెం డ్రామాస్, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డేకి ఏమన్నా స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, సో స్క్రిప్ట్స్కి కొంచెం డ్రామాస్, యాక్టింగ్ టైప్ లాగా సో సినిమాటిక్ క్లబ్ అలా. సో కోడింగ్ క్లబ్ అంటే కొంచెం ఏమైనా కోడింగ్ కొంచెం హై రేంజ్ అడ్వాన్స్డ్ కాకుండా సో ఇంటర్మీడియట్ బేసిక్ అలా నేర్పిస్తారు. సో ఇలా యోగా క్లబ్ కూడా సో మీకు అందులో ప్రెషర్ ఏమి ఉండదు అనమాట ఈ క్లబ్స్ అనేవి. సో ఫస్ట్ ఇయర్లో అయితే వెళ్తే వెళ్ళొచ్చు, దీనికి క్రెడిట్స్ అండ్ అటెండెన్స్ అయితే ఏం లేదు. ఫస్ట్ ఇయర్లో అయితే మీ ఇష్టము, వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి. బట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అది కొంచెం స్ట్రిక్ట్ అనమాట. క్రెడిట్స్ ఉంటాయి, వెళ్ళకపోతే క్రెడిట్స్ మిస్ అయిపోతారు అండ్ అటెండెన్స్ మిస్ అయిపోతారు. సో అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయినా థర్డ్ ఇయర్ వాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళాలి. బట్ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏంటంటే అంత కంపల్సరీ అంత స్ట్రిక్ట్ అట్లా ఏం లేదు కాబట్టి సో ఫస్ట్ ఇయర్లో మేమైతే లేదు. బట్ ఇప్పుడు రూల్స్ బట్టి ఎలా ఉందో కానీ ఫస్ట్ ఇయర్ కూడా మ్యాండేటరీ అనుకుంటా క్లబ్స్ అనేవి, నాకు అంత ఐడియా లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అయితే క్లబ్స్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న క్లబ్స్లో ఏదో ఒక క్లబ్, మినిమం వన్ క్లబ్ అనుకుంటా, 1 or 2 క్లబ్స్ కూడా కాదు, 1 or 2 క్లబ్స్లో అయితే జాయిన్ అవ్వాలి. సో 1 క్లబ్లో రిజిస్టర్ అయినా నో ప్రాబ్లమ్, నో ఇష్యూ. సో అలా ఎవరొక్కరు ఏదో ఒక క్లబ్లో అయితే జాయిన్ అవుతారు. సో దట్ మీకు ఫ్రెండ్స్ అవుతారు అండ్ రిలాక్సేషన్ అండ్ ఎక్స్ప్లోర్ చేస్తారు న్యూ టాపిక్స్ అండ్ న్యూ థింగ్స్ని. అండ్ ఆల్సో మీకు డ్రాయింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ ఆర్ట్స్ ఇవన్నీ బాగా డ్రాయింగ్ ఏమైనా గీస్తారు, సో ఇలా పెయింటింగ్ సైడ్ మీకు చాలా ఇంట్రెస్ట్, నేను పెయింట్ వర్క్ బాగా చేస్తాను అనుకుంటే సో వీళ్ళకి క్రియేటివ్ ఆర్ట్స్ క్లబ్ ఉండిద్ది. సో అండ్ డాన్స్ సింగింగ్ క్లబ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫెస్ట్స్, సో ఆ ఫెస్ట్కి ఉద్గమ్, ఇన్ఫినిటస్, అలోహా, సో ఈ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉండిద్ది. సో ఇలా క్లబ్స్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ అండ్ ఒక టైమింగ్ ఉండిద్ది క్లబ్స్కి. అండ్ మీ ఇంట్రెస్ట్ ఉన్న క్లబ్లో మీరే జాయిన్ అవ్వచ్చు, ఎవరు ఏమి ఈ క్లబ్బే జాయిన్ అవ్వాలి అలా ఏమి ఉండదు, మీ చాయిస్ అదే క్లబ్ జాయిన్ అవుతారని చెప్పి. సో ఇలా చాలా వెరైటీ ఆఫ్ క్లబ్సే ఉంటాయి. అండ్ అటెండెన్స్ అయితే మరి ఫస్ట్ ఇయర్కి మ్యాండేటరీయో కాదో నాకైతే తెలీదు. మేమున్నప్పుడైతే ఫస్ట్ ఇయర్కి అటెండెన్స్ అనేది ఏమీ అంత స్ట్రిక్ట్ కాదు. బట్ సెకండ్ ఇయర్ నుంచి అయితే క్లబ్స్కి అయితే వెళ్ళాలి, వాళ్ళకి దానికి కూడా క్రెడిట్స్ ఉంటే అటెండెన్స్ పడి. సో ఇది గైస్ క్లబ్స్ గురించి డీటెయిల్గా. సో నేను అనుకోవడం మీ డౌట్స్ క్లియర్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను క్లబ్స్ గురించి అయినా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. So hope you guys like this video. Please don't forget to like, share and subscribe. And most of the people subscribe చేయట్లేదు. If మీకు నా వీడియోస్ కనుక హెల్ప్ అయ్యిందంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్. So that's all for this video. Thanks for watching.